కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ 2025 పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆఫ్ ఇండియా ఈఎస్ఐసి ప్రాంతీయ సంచాలకులు ఎం రామారావు విజ్ఞప్తి చేశారు. ఈఎస్ఐసి పరిధిలోకి రాని ఉద్యోగులను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు అవకాశం ఉందన్నారు. తద్వారా ఎలాంటి జరిమానాలు, తనిఖీలు ఉండవని స్పష్టం చేశారు. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక రక్షణను అందించేందుకు ప్రత్యేకంగా ఈఎస్ఐ పథకం అమల్లో ఉందన్నారు. ఇప్పుడు ఈఎస్ఐ మొత్తం ఇంకా విస్తరించినందుకు గవర్నమెంట్ వారు ఒక స్ప్రీ అనే పథకాన్ని తీసుకొని వచ్చారండి. స్ప్రీ అంటే స్కీమ్ టు ప్రమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 10 ఎంప్లాయీస్ని కానీ పెట్టుకుంటే వాళ్ళు విదిన్ 10 days వాళ్ళందరినీ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. సపోజ్ 2021లో యూనిట్ స్టార్ట్ అయ్యింది, ఒక 10 మెంబర్స్ని పెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే 2021 నుంచి అన్ని బకాయిలు కట్టవలసి వస్తుంది. స్ప్రీ స్కీమ్లో ఏమవుతుందంటే ఈ రోజు రిజిస్టర్ చేసుకుంటే పాత బకాయిలతో సంబంధం లేకుండా ఈ రోజునే డేట్ ఆఫ్ కవరేజ్ కింద పరిగణిస్తారు. దానివల్ల పాత బకాయిలు కట్టే అవసరం ఉండదు. అలానే ఆల్రెడీ ఒక యూనిట్ రిజిస్టర్ అయ్యి ఉంది, అందులో 90% అందరూ ఎంప్లాయీస్ కవర్ అయ్యి ఉన్నారు, ఒక 10% మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళని కూడా ఈ రోజు డేట్లో కవర్ చేస్తే పాత బకాయిలతో సంబంధం లేకుండా ఈ రోజు నుంచి కవర్ అవుతారు. సో అది స్ప్రీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఎంప్లాయర్స్కి పాత బకాయిలు కట్టాల్సిన అవసరం ఉండదు. ఎంప్లాయీస్కి ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో స్కీమ్లోకి రాకుండా వాళ్ళందరినీ కవర్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ డిసెంబర్ 31 వరకు ఉంటుందండి.